టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి మీలో చాలా మంది వీడియో ఓపెన్ చేసిరు కావచ్చు. సో ఆల్రెడీ అందరికీ మా యూట్యూబ్ రెవెన్యూ ఎంత ఏం కదా అనేది తెలిసింది కావచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు ఈ బ్లాగ్లో అక్షయ నేను సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. సిద్దిపేట తోలుకోమని అడగబట్టి 2-3 డేస్ అవుతుంది. కాకపోతే నాకే బిజీ షెడ్యూల్ వల్ల వీలైతే అవుతలేదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షయని పిక్ చేసుకొని ఆ తర్వాత సిద్దిపేటకి అయితే వెళ్ళాము. వెళ్ళి ఒక 2-3 సామాన్లు అవసరం ఉన్నాయి ఇంట్లోకి, అవి తీసుకొని అయితే వద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడియోకి పోతే ఒక చిన్న వీడియో షూట్ ఉన్నది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి అయితే పోతా. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అక్షయని పిక్ చేసుకుందాం. ఇంటికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ చాయ్ ఉందా? పాలు తెచ్చినావా? చాయ్ తాగుదాం. చాయ్ తాగే వరకు రెడీ అవుతుంది. ఆ తర్వాత వెళ్దాం. నాకు తెలిసి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఇంటి దగ్గర లాయింగ్ చేస్తాడు. చాయ్ అయితే పెడుతుంది, తాగిపోదాం. ఇక నీకు ఏమేమి కావాలి ఇప్పుడు? డబ్బాలు కావాలి, బిందె కావాలా, కానీ తీసుకున్నట్టు ఉన్నాయి, గిన్నెలు కావాలి. నాకు తెలిసి నీ మసలుడుకు అడి వరకు అన్నీ బంద్ అయితే కావచ్చు. మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే గ్యాస్ కనెక్షన్ కావాలి. రేపు అప్లై చేస్తాం దానికి. అది వచ్చేవరకు ఎన్ని రోజులు పడుతుందో ఏమో. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇదే వాడుతున్నాము. దీనికి ప్రాబ్లం ఏమవుతుంది అంటే రోజుకు ఒక గ్యాస్ క్యాన్ ఒడిచిపోతుంది. సో అట్లా బాగా ఇబ్బంది అవుతుంది. నా దగ్గర ఒక 500 గ్యాస్ క్యాన్లు ఉన్నాయి కావచ్చు, చిన్నవి. సో అవి నన్ను నడుస్తాయి, ఏడాది వస్తాయి ఈజీగా. కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ పడుతున్నాయి. దాని ప్లేస్లో గ్యాస్ సిలిండర్ ఉంటే ఇంకా తొందర అయిపోతుంది. సో రేపు గ్యాస్ కనెక్షన్ కాడికి పోతాం. ఇప్పుడు కొన్ని ఒకటి ఐటమ్ షాపింగ్ చేసే ఉంది, పోయి అవి తీసుకొని అయితే వద్దాం. పోమా. చాలా టూరిస్ట్ ప్లేసెస్ తిరిగేది ఉంది మేము. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వస్తే నాకు వీలైతే అవుతలేదు. మొన్నటిదాకా మెయిన్ ఛానల్ వ్యూస్ కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కదా. సో ఆ పర్పస్లో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయినా. ఖచ్చితంగా మేము పెద్ద వీడియోలు తీయాలి, ఖచ్చితంగా ఛానల్ అప్లోడ్ చేయాలి, ఛానల్ వీడియోలు మంచిగా నడుతున్నప్పుడు మంచిగా నడిపించాలని చెప్పేసి అట్లా కష్టపడ్డా. సో ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది అంటే చెప్పిన ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నా, ప్లస్ ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైన అయితే వర్క్ నడుస్తుంది. నేను ఇక్కడ మొత్తమే ఉంటలేను స్టూడియో దగ్గర. మీరు రీసెంట్ మెయిన్ ఛానల్ కూడా వీడియోలు చూస్తున్నారు కావచ్చు. సో అందుకోసమే నేను బయటకు వెళ్ళడం అయితే అవుతుంది. మన వాళ్ళే మేనేజ్ చేసేస్తుర్రు. సో అట్లా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు యాదగిరిగుట్ట పోయేది ఉంది, ప్లస్ తిరుపతి పోయేది ఉంది, వైష్ణోదేవమాత గుడి పోయేది ఉంది. 3 అయితే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మేము పోవాల్సిందే. అవిటికి చూస్తాం. జూన్లో అయితే ఖచ్చితంగా నేను 3 ప్లేసెస్కి విజిట్ చేద్దాం అనుకుంటున్నా. డిలే అయితే ఎక్కడికి అవుతుంది అంటే తిరుపతికి అవుతుంది డిలే. ఎందుకు అనుకుంటున్నాం అట్లా అంటే అతి త్వరలోనే మేము మా ఫేవరెట్ కార్ని అయితే తీసుకోబోతున్నాము. అందరు కామెంట్లు వేసిరుగా, పోయినసారి నేను కొండగట్టు అటు ఇటు తిరిగిన లాగా మీరు ఇది ఒక ఫ్యామిలీ కార్ తీసుకోరు అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు నా దగ్గర పర్సనల్గా ఉన్న కార్ వచ్చేసి ఏంటిదంటే ఇది మహీంద్రా క్యాంపరు. ఇది బాగా స్పీడ్ పోదు. స్పీడ్ పోకుండా 80 స్పీడ్లో మనం అక్కడ దాకా పోగలుగుతాం అంటే తిరుపతి దాకా నాకు తెలిసేది ఇంపాసిబుల్, పోలేము. సో ఒక కార్ రెంట్ తీసుకుందాం అనుకుంటే ఆ రెంట్ కూడా ఘోరంగా ఎక్కువ అవుతున్నాయి. ఇక వేరే వాళ్ళ కార్లు ఎందుకు, పర్సనల్గా మన కార్ వచ్చినాకనే పోదామని చెప్పేసి ఆగినాము. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉండి మంచిగా జరిగి ఫైనాన్స్ ఓకే అయ్యి మేము అనుకున్నట్టుగా అయితే నాకు తెలిసి జూన్ ఆర్ జూలైలో మన కొత్త కార్ అయితే వస్తుంది. దాంట్లో పోదాం అన్నట్టుగా మాకు ఆలోచన అవుతుంది. ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాము. ఓకే, తిరుపతి పోదాం. రెడీ ఇదే ఉంది. నాదే డిలే, అసలు నాకు టైం సరిపోతలేదు. ఇటు చూసుకున్నాడు అటు చూసుకున్నాడు మొత్తం ఆగమాగమునంతా. మేలా నా ఎగ్జామ్స్ ఉండే, మళ్ళీ అటు షూట్లు ఉండే, దాన్ని క్యాన్సిల్ చేయలేము. ముందు కాసి అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాము. పోయి ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ తెచ్చుకుందాం. కొన్ని ఇంట్లోకి కావాలి సామాన్లు, స్వామి కోసం పోతున్నాం. నేను 5:30 వరకు రమ్మన్నా, టైం 8 అవుతుంది. ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు షాప్స్ ఓపెన్ ఉంటాయో ఉండేవో తెలియదు. ఓపెన్ లేకుంటే పానీపూరి తినేసి వచ్చేద్దాం. ఎట్లయితే ఏమున్నది, పానీపూరి కోసం పోతలేం మేము. కొన్ని కిచెన్ ఐటమ్స్ కావాలి, దానికోసం చూద్దాం. ఒకవేళ ఉంటా వేసుకుందా రేపు మళ్ళా అంతే. నువ్వు రావి కాదు. 3 days నుంచి అడుగుతున్నా నేను. ఇవాళ వచ్చిండు, ఇవాళ కూడా లేట్ వచ్చిండు. మళ్ళీ 2 days నుంచి నేను లేను ఈడ. వీడియోలు ఏం షూట్ చేయలేదు, ఉన్న వీడియోలే వస్తున్నాయి పాతయి. ఈరోజు నేను ఉన్నప్పుడు ఒక 2-3 వీడియోస్ షూట్ చేద్దామని చెప్పేసి అట్లా పొద్దున్న నుంచి ఉన్నా. దాపోదాం అని ఫోన్ చేస్తే సో ఇప్పుడు నాకు వీలైంది. ఇప్పుడు వచ్చినప్పుడు పోయి మళ్ళీ ఒక వీడియో షూట్ చేసేది ఉన్నది. ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు నాకు తెలిసి ఉండేవో షాప్స్ ఉండే కాకి నువ్వు అనుకోవద్దా, చూస్తా కదా. బంద్ ఉన్నాయి. షాప్ అయితే గాయస్ బంద్ అయింది. రేపు వద్దాము అంటే అయిపోతుంది.
నన్ను చూడు ఒకసారి వీడియోలో చూసేవాళ్ళకి అర్థమవుతుంది కావచ్చు పొద్దు నుంచి ఎండలు ఉన్నా ఇట్లా కనబడుతుంది నేను దానికి ఏమంటలేను 2 రోజుల నుంచి పోదామంటే ఇవాళ వీలైంది ఇవాళ కూడా లేట్ అయింది అని చెప్తున్నా అయిపోయానా ఫస్ట్ ఏడికి పోదాం రత్నదీప్ పోదాం అడిగి పోదాం రత్నదీప్ 9 వరకు ఉంటే ఫస్ట్ 9:30 దాకా ఉంటుంది అయితే ఫస్ట్ ఇడికి పోయి తర్వాత రత్నదీప్ పోదాం సరే ఓకే చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోనీకి టబ్స్ కావాలని అన్నది మన రత్నదీప్లో అన్న ఇంకక్కడ విమార్లు అన్న చూద్దాం దా అంటే చైనా బజార్ తోలుకో అన్నది చైనా బజార్ తోలుకొచ్చిన సరిపోతుందా నీకు తీసుకోపో తొందర ఈ పెద్ద బండి తీసుకొని సిద్దిపేటకు వస్తే బాధ ఏంటంటే ఏడ పార్కింగ్ ఏ రాదు నేను మలుపుదామన్నా కానీ మలుపు వచ్చేట్లేదు యూటర్న్ తీసుకుని ఉండే మనము అస్సలే మలుపు వచ్చేట్లేదు ఏడ ఇబ్బంది ఒక గల్లీలోకి పోయి ఆ గల్లీలోకి నుంచి వెళ్తే ఇక షాపింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి బట్ బ్లాగ్ షూట్ చేయలేకపోయినాము ఆడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువ రత్నదీప్లో అందు గురించి డైరెక్ట్ సామాన్లు తీసుకొని వచ్చినాము వాటిని ఐస్ క్రీము నాకేమో ఇది వాటర్ మిలన్ సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే పోతున్నాం ఒక వీడియో షూట్ ఉంది ఫటాఫట్ పోయి అది కంప్లీట్ చేసుకుందాం మేము చిన్న బ్లాగ్ ఇది దీనికి ఏమైనా యాడ్ చేసేటి ఉంటే మన దగ్గర అన్నీ యాడ్ చేసి కొద్దిగా పెద్ద చేసి మీకు అది చూపిస్తా చలో ఐస్ క్రీమ్ అయితే మస్తుంది వీళ్ళు అప్పుడప్పుడు క్యాంపింగ్లలో ఈ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటూ ఉంటారు కుండ ఐస్ క్రీమ్ అని సో అప్పుడు చూసేదాన్ని నేను దాంట్లో అందుకే ఇప్పుడు కావాలంటే కొనిచ్చింది ఇంకా ఆయననేమో వాటర్ మిలన్ తీసుకున్నాను తినను కూడా తింటున్నా నేను వీడియో తీసుకుని ఎట్లా తినాలి పను జూమ్ అంటలేవా తింటే ఏమంటలేవు నీవు అంటున్నాయా నువ్వు ఐస్ క్రీమ్ అనేది తిన్నావు వాటర్ మిలన్కే అంటుంది కెమెరా స్టార్ట్ అయ్యే ముందు ముక్కతో తినబెట్టింది దానికే నా పన్ను జువ్వు అన్న ఇంకా ఐస్ క్రీమ్ అది కరిగినాక మంచిగా ఉంటుంది అట్లా తినేదానికంటే ఇంకా అది నువ్వు మెడికల్ తీసుకొని పోయేవారు క్యాంపింగ్కు కరిగిపోతుండే అదైతే సూపర్ అనిపిస్తుండే టైటిల్ అండ్ తమ్నేల్ చూసి మీలో చాలామంది వీడియో ఓపెన్ చేసారు కావచ్చు సో ఆల్రెడీ అందరికీ మా యూట్యూబ్ రెవెన్యూ ఎంత ఏం కదా అనేది తెలిసింది కావచ్చు సో మా యూట్యూబ్ రెవెన్యూ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంత అంటే మేము నెలకు ఒక లెజెండర్ అయితే కొనుక్కోవచ్చు లెజెండర్ ప్లస్ అయితే కొనుక్కోవచ్చు 60 లక్షల కారు మాకు మంత్లీ యూట్యూబ్ నుంచి వెళ్ళి 30 నుంచి వెళ్ళి 60 lakh రూపీస్ అయితే వస్తాయట సో దీనికి రిగార్డింగ్ ఎవరో పర్సన్ యూట్యూబ్లో వీడియో పెట్టారు దానివల్ల దగ్గర నాకు ఒక 8-9 మంది ఫోన్ చేశారు గంతగానం వస్తాయా మేము కూడా స్టార్ట్ చేయన్నా ఏంది అది ఇది అని చెప్పేసి సో ఆ కాల్స్ని బట్టి చూసినాక ఈ వీడియో ఎవరెవరైతే చూస్తారో ఖచ్చితంగా వాళ్ళు కూడా మీదే అనుకుంటారు కావచ్చు అని చెప్పేసి పర్టికులర్గా ఈ బ్లాగ్ షూట్ చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా సో ఒకసారి మీరు చూపిస్తా ఈ వీడియోలో ఏం చెప్పిండు ఏం కదా అని చెప్పేసి సార్ చూడండి 5 ఛానల్స్ కూడా ఉన్నాయి ఛానల్స్ కూడా ఉన్నాయి దాంట్లో నేను ఒక ఛానల్ అలాగే వీళ్ళకి 5 ఛానల్స్ కూడా ఉన్నాయి నాకు 5 ఛానల్స్ ఉన్నాయట 5 ఛానల్స్ ఉన్నాయి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్లాగ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫన్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గేమింగ్ కాకపోతే ఇలా మెన్షన్ చేసిన ఛానల్ ఒక ఛానల్ మాత్రమే నా ఇలా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్లాగ్స్ ఈ 3 ఛానల్ మాత్రమే నాయి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణట తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోకేష్ 2 ఛానల్ ఏవైతున్నాయో నాయి కానే కాదు అని నా ఛానల్ ఏవి కావు అదే తెలియదు రెవెన్యూ నా జనరేట్ చేసి క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తారు ఎండింగ్ చూపిస్తావు నేను ఒక ఛానల్లో రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేశారు అండ్ యావరేజ్ గా వీళ్ళకి ఒక వీడియోకి 3.7 lakhs మా యావరేజ్ వ్యూస్ 2 లక్షలు మాత్రమే కొన్ని వీడియోస్కి ఎక్కువ వస్తాయి కొన్ని వీడియోస్కి తక్కువ కూడా వస్తాయి సో రీసెంట్గా మేల కొన్ని వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చేసరికి 3.7 lakh యావరేజ్ అని చెప్పేసి అది పెట్టిండు అన్నట్టు నేను డైరెక్ట్ మీకు రెవెన్యూ చూపిస్తుంది అంత మీకు ఎందుకు 30 to 60 lakh అంటే 30 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఉంటుంది నాకు 30 లక్షల నుంచి 60 లక్షల రెవెన్యూ వస్తే నేను ఇదివరకు ఎప్పుడో లెజెండర్ కొనుక్కున్నట్టు అని ఇదివరకు ఎప్పుడో లీజ్ జాగాలు ఏడవకుండా డైరెక్ట్ నేను ఒక 2-3 ఎకరాల జాగా తీసుకొని అట్లా మంచి స్టూడియో కట్టుకొని మంచి గ్యారేజ్ చేసుకొని ఒక 3 ఎకరాల సరౌండింగ్స్లో వీడియోస్ మంచిగా పెద్ద షూట్ చేసేవాళ్ళము ఒకవేళ నాకు 30 to 60 lakhs పర్ మంత్ కనుక నాకు వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా మిస్టర్ బీస్ట్ వీడియో ఏవైతున్నాయో మన సబ్స్క్రైబర్స్తో ఛాలెంజెస్ కావచ్చు చారిటీ వీడియోస్ కావచ్చు అవన్నీ షూట్ చేసి పెట్టేటవన్నీ నాకు మంత్లీ ఒక రకంగా చెప్పానంటే స్టార్ట్ అయినప్పుడు ఎట్టుంటుంది అంటే వీళ్ళ శాలరీస్ ముందమన్నా ఈ మంత్ జనరేట్ అయితే లేదా అని అనిపిస్తుంది శాలరీస్ నేను మొత్తం క్యాలిక్యులేట్ చేసి పెట్టిన ఒక మంత్కి ఎంత శాలరీస్ ఖర్చు అవుతుందంటే ఇప్పుడు దాని ప్రకారం 2,60,000 రూపాయలు ఓన్లీ శాలరీస్కే అవుతుంది నెలకు అది కాక ఇంకా వీడియోల ఖర్చు ఇక మీరే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎంత మిగులుతుంది ఏం కథ అని చెప్పేసి స్టార్టింగ్లో ఓన్లీ శాలరీస్ మందం జనరేట్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఒక బాధ ఉంటుంది దాని తర్వాత వీడియోల ఖర్చు మందం వస్తుందా రాదా అని ఒక బాధ అవుతుంది లాస్ట్కి వచ్చే వరకల్లా నా యూట్యూబ్ యాడ్సెన్స్ ఇష్యూలో ఏదో జరుగుతుంది ఆల్రెడీ మహేష్ శ్రీకాంత్ అన్నతో కూడా మాట్లాడినా
పేమెంట్ వస్తలేదు, అంటే ప్రతి నెల పేమెంట్ వస్తలేదు, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తుంది. సో అది వస్తుందా లేదా అని మంత్ ఎండింగ్ వరకు అలా అది ఇష్యూ అవుతుంది. సో ఇట్లా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తారు. నేను ఇప్పటి వరకు నా కంటెంట్ యూజ్ చేసుకున్న చాలా మంది పెడతారు కంటెంట్, అది ఎవరికి కూడా కార్పొరేట్ స్ట్రైక్స్ కావచ్చు, కార్పొరేట్ క్లెయిమ్స్ కావచ్చు, అసలు ఇష్యూ ఏ కూడా. కానీ ఇట్లా పెడితే మాత్రం ఖచ్చితంగా కాపీరైట్ అయితే వేయవలసి వస్తుంది. సో కొద్దిగా చూసుకుంటా పెట్టరు. 30 to 60 lakhs అంటే దీన్ని చూసి చాలా మంది నమ్ముతుర్రు, ఏమో నిజంగా అంత వస్తాయి కావచ్చు, అంత వస్తాయి కావచ్చు, ఇంత వస్తాయి కావచ్చు అని చెప్పేసి. దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇట్లా విలేజ్లో చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కాకపోతే కొంతమంది ఉంటారు, ఒక 10లో ఒక్కళ్ళని ఇద్దరన్నా కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, విలేజ్లోనే కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, బయట కావచ్చు. సో వాళ్ళ ద్వారా నాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. వాళ్ళు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నట్టున్నారు, మస్తు మంది నమ్ముతారు. యూట్యూబ్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు, నాకు ఇంతగానం వస్తుందని చెప్తే. 30 to 60 lakhs వస్తుంటే నేను మన తెలుగులోనే మొత్తం తోపు అన్నట్టుగా 30 లక్షలు సంపాదిస్తున్నాను ఎలాగంటే. ఇంత రెవెన్యూ అయితే గాయస్ ఉండదు. సో దీన్ని బట్టి కూడా చాలా మంది మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 30 లక్షలు వచ్చినట్టు నేను కూడా యూట్యూబ్ ట్రై చేస్తాను, నేను కూడా మధ్య ఇది చేస్తాను అని చెప్పేసి. సో కష్టం. ఎనీవే ఈ వీడియోలో ఏదైతే రెవెన్యూ చెప్తుండో ఇది కావచ్చు, ఇంకొక 4-5 వీడియోలు ఉన్నాయి ఇన్కమ్ రిలేటెడ్. అందరూ ఒకడైతే 40-50 లక్షలు అంటుండు, ఒక 30-40 లక్షలు అంటారు. ఇదంతా కూడా ఫేక్. దేంట్లో మనకు యాక్చువల్ రెవెన్యూ ఎంత వస్తుందో చూపెట్టడానికి ఛాన్సే లేదు. అండ్ ఇంకొక విషయం కూడా, నేను సబ్స్క్రైబర్స్కి చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, మీ ప్రేమ, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు తెలుసు ఎంత ఉంది ఏం కదా అని చెప్పేసి. నేను ఏమని చెప్పినా అంటే, ఎవరైనా మమ్మల్ని కలవడానికి రావాలనుకుంటే సండే రోజు రారి. సండే రోజు అయితే మేము ఫ్రీగా ఉంటాం. ఆఫ్టర్నూన్ వరకు మీరు వచ్చినట్లయితే, ఆఫ్టర్నూన్ లోపు మీరు వచ్చినట్లయితే మనం అందరం కలుద్దాం, అందరం మాట్లాడుకుందాం అని చెప్పినా కదా. కాకపోతే రీసెంట్గా జరుగుతున్న 3-4 డేస్లో ఏమవుతుంది అంటే, నేను రాకండి అని అంటలేను, కాకపోతే ఎక్కువ మంది వస్తారు. అంటే మనకు రోజుకు 10-15 ఫ్యామిలీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఒక్కరికి 10 minutes 15 minutes టైం స్పెండ్ చేసినా కానీ వర్కింగ్ టైం ఏదైతే ఉందో, వర్కింగ్ టైంలో చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఖచ్చితంగా సండే రోజు రానికి అయితే ట్రై అయ్యారు. మేము వర్కింగ్ డేస్లో ఒకవేళ మేము ఎక్కడికైనా వెళ్ళిపోయినాం అనుకోండి, ఏ నుంచో వస్తురట, వచ్చి మా గురించి వెయిట్ చేసి వెళ్ళిపోతురట, అందరం కలవలేకపోతున్నాం వాళ్ళని. సో నేను చెప్పేది ఏంటంటే, సండే రోజు మార్నింగ్ నుంచి 12 మధ్యాహ్నం వరకు ఎప్పుడన్నా రారు మీరు. సో మేము ఏం షూట్లు పెట్టుకోము. మీరు ఒకవేళ వస్తే మళ్ళీ కలిసి మాట్లాడడానికి ట్రై అవుతాం, కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు, చాలా ఎక్కువ మంది వస్తే. సో ముందే చెప్తున్నా, సండే రోజు 12 లోపు రానికి ట్రై చేయండి. ఓన్లీ సండే నాడే రానికి ట్రై చేయండి. అట్లయితేనే అందరం కలుపుతాం మీకు. ఒకవేళ మీరు ముందు వచ్చినా కానీ నేను ఉండవచ్చు, విజయ్ ఉండడు కావచ్చు, మేము అందరం ఉండడం పోతాం కావచ్చు. మీరు ఎంత దూరం నుంచో ఇందాక వచ్చి మళ్ళీ మిస్ అయిపోతారు. సో అందు గురించి చెప్తున్నా, సండే రోజు రానికి ట్రై అయ్యారు. మాకు షూటింగ్ పరంగా కూడా మస్తు డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. కొంతమంది ఎట్లుంటారు అంటే, వచ్చి పోతలేరు అక్కడికేనే. మేము షూట్ చేస్తుంటే అక్కడనే ఉండడం. ఇప్పుడు మేము వెల్డింగ్ చేస్తున్నాం, వెల్డింగ్ చూసినా కానీ మీకు ఇబ్బంది అవుతుంది, ప్లస్ ఎండ ఘోరంగా కొడుతుంది. అటువంటి టైంలో కూడా మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకనే మరి రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, ఎవరెవరైతే కలవనీకి వచ్చిర్రో, ఎవరైతే కలవనీకి వద్దాం అనుకుంటారో, సో అందరూ కూడా సండే రోజు రానికి అయితే ట్రై అయ్యారు. సండే రోజు వస్తే మేమందరం అవైలబుల్గా ఉంటాం, అందరం కలిసి ఫోటోలు దిగాం, కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. మీరు వర్కింగ్ టైంలో వచ్చినా కానీ ఒక 2-3 minutesలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను కూడా టైం ఇవ్వలేకపోతున్నా, కంటిన్యూస్గా ఫ్యామిలీస్ వచ్చేసరికి కొద్దిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సండే రోజు రానికి అయితే ట్రై అయ్యాయి. మీటప్ గురించి చాలా మంది అడిగారు మొన్న. మీటప్ వచ్చేసి ఎక్కడ పెడతావు అని చెప్పేసి. మీటప్ ఖమ్మంలోనే ప్లాన్ చేస్తున్నాము. మేబీ ఉంటే 7th రోజు ఉంటుంది. నేను 5th రోజు మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఒకవేళ 7th నాడు ఉంటే. ఒకవేళ లేకుంటే ఇదే మంత్ హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా మీటప్ పెట్టే ఛాన్స్ ఉంది. ఆర్సీ కార్ గివ్ అవే అన్న. ఆర్సీ కార్ వచ్చేసి మన ఆ పర్సన్ వరంగల్ అతను గెలిచిండు. వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారట. అతనికి అయితే వచ్చింది. నేను బ్లాగ్స్ ఛానల్ లైవ్ పెట్టి తీసిన. ఇక ఫర్దర్గా బ్లాగ్స్ రిలేటెడ్గా ఏదైనా యాక్టివిటీస్ జరిగినా, గ్యారేజ్ కడుతున్నాం, దానికి రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా, ఏమైనా వర్క్ జరిగినా కానీ ఖచ్చితంగా షూట్ చేసి ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. త్వరలో ఇంకో కొత్త కలుద్దాం. బాయ్.